స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా ఒక మేక ఉంది. ఆ మేకకి 4 పిల్లలు పుట్టాయి. మరి 4ంటికి పేర్లు పెట్టుకోవాలి కదా. వాటి పేర్లు చాచా, చీచి, చూచు, మేమే అని పెట్టుకుంది. అంటే చాచా మేకపిల్ల, చీచి మేకపిల్ల, చూచు మేకపిల్ల, మేమే మేకపిల్ల అని పేర్లు పెట్టుకుంది. పై 3 మేకపిల్లలు తల్లి ఎలా చెప్తే అలా వినేవి. ఎక్కడ గడ్డి తినమంటే అక్కడే తినేవి. ఎప్పుడు పడుకోమంటే అప్పుడే పడుకునేవి. మేమే మేకపిల్ల మాత్రం చాలా చలాకీగా ఉండేది. కనిపించిన వాళ్ళందరినీ ఎక్కడ లేని ప్రశ్నలు అడిగేది. వాళ్ళ అమ్మని కూడా. ఈ ప్రశ్నలు విన్న ప్రతిసారి వాళ్ళకి ఆన్సర్ లేకపోతే, నీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాలంటే ఢిల్లీ సుల్తాన్ రావాలి అనేవారు. ఎలాంటి వాడికేదో తెలుసా? కొంగ దగ్గరికి వెళ్ళి, కొంగ కొంగ నీ ముక్కెందుకు అంత పెద్దగా ఉంది అనేది. కొంగకి ఏం చెప్పాలో తెలియక బుర్రగోక్కుని వెళ్ళిపోయేది. ఏయ్ జీబ్రా జీబ్రా, నీ ఒంటి నిండా అన్ని చార్లు ఉంటాయేమిటి అనేది. లేకపోతే కప్ప దగ్గరికి వెళ్ళి, ఏయ్ కప్ప, ఎందుకు ఎప్పుడు బెక 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 అంటావు అనేది. ఎవరిని ఏమడిగినా వాళ్ళు అయితే ఆన్సర్ చెప్పేవారు, మాకు తెలీదు అని. లేకపోతే నీ సమాధానాలు కావాలంటే ఢిల్లీ సుల్తాన్ వెళ్ళి అడుగు అనేవారు. ఇంకా ఒకరోజు ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలనుకుంది మేమే మేకపిల్ల. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఢిల్లీ సుల్తాన్ని చూద్దాం పదా వెళ్దాం అంది. ఢిల్లీ సుల్తానా? నేను చాలా పనిలో ఉన్నాను కదా, ఇంకో రోజు తీసుకెళ్తాను లేదు అంది తల్లి మేక. కానీ మన మేమే మేకపిల్లకి అప్పటికప్పుడే ఢిల్లీ సుల్తాన్ని చూడాలని అనుకుంది. తల్లి చెప్పిన మాట వినాలనిపించలే. అమ్మ ఎప్పుడూ ఇవాళ రేపు అంటుంది, ఇప్పటికిప్పుడే చూడాలి ఢిల్లీ సుల్తాన్ని అంటూ బయలుదేరింది. తల్లి, ఇప్పుడు వెళ్ళకు మేమే, అమ్మకి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని అడిగింది. నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు నేను వెళ్ళి ఢిల్లీ సుల్తాన్ని చూడాలి అంటూ బయలుదేరింది మేమే మేకపిల్ల. దారిలో దానికి ఒక చెరువు కనిపించింది. ఆ చెరువు మేకపిల్లని పలకరించింది. మేమే మేకపిల్ల, మేమే మేకపిల్ల, నాకు కొంచెం సహాయం చేయవు? ఈ ఆకులున్నాయే అవి నాలో పడిపోయి నాకు అడ్డం వస్తున్నాయి, కొంచెం ఈ 4 ఆకులు తినేసి వెళ్ళవు అంది చెరువు. మేమే మేకపిల్ల, నీ ఆకులు తినాలా? నాకిప్పుడు ఖాళీ లేదు, నేను ఢిల్లీ సుల్తాన్ని కలవడానికి వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఒక మంట కనిపించింది మేమే మేకపిల్లకి. మేమే మేకపిల్ల, నేను ఆరిపోయేలా ఉన్నాను, కొంచెం ఆ పక్కనున్న కొమ్మలు తోసేసి వెళ్ళవా, కాసేపు మండుతూ ఉంటాను అని అడిగింది. దానికి మేమే మేకపిల్ల, మంటలోకి కొమ్మలు తోయాలా? నాకంత ఖాళీ ఏం లేదు, నేను ఢిల్లీ సుల్తాన్ని కలవడానికి వెళ్తున్నాను, నీ పనేదో నువ్వే చేసుకో అంటూ వెళ్ళిపోతుంది. తర్వాత గాలి కనిపించింది. మేమే మేకపిల్ల, మేమే మేకపిల్ల, నాకు ఆ చెట్టుకున్న ముళ్ళ కంచె గుచ్చుకుంటోంది, కొంచెం ఆ ముళ్ళ కంచె లాగి పడేయవు అని అడిగింది. మళ్ళీ మేకపిల్ల, ముళ్ళ కంచె లాగాల? నాకేం ఖాళీ లేదు, నేను ఢిల్లీ సుల్తాన్ని కలవడానికి వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోతోంది. అలా వెళ్తున్న మేకపిల్లకి ఒక వంటాయన కనిపించాడు. వంటాయనా, ఢిల్లీ సుల్తాన్ని కలవడానికి ఎటువైపు వెళ్ళాలి అని అడిగింది. అప్పుడు ఆ వంటాయన, ఓహో ఢిల్లీ సుల్తానా, నేను అటే వెళ్తున్నాను, దా నీకు సహాయం చేస్తాను అంటూ ఆ మేకపిల్లని తీసుకుని ఆ పక్కనే మరుగుతున్న నీళ్ల గిన్నెలో వేసి మూత పెట్టేశాడు. అంటే మేకని వండేద్దాం అనుకుంటున్నాడనమాట. కింద నిప్పు సెగకి నీరు సలసలా కాగిపోతూ మేకకి పాపం ఒళ్ళంతా కాలిపోతోంది. చిన్న పిల్ల కదా,
అయ్యో, నన్ను ఎవరైనా కాపాడండి, నేను ఢిల్లీ సుల్తాన్ని కలవాలి కదా అనుకున్న మేక ముందు నీళ్ళని అడిగింది. నీళ్ళు నీళ్ళు, నాకు ఒళ్ళు కాలిపోతోంది, మీరు వేడెక్కకండి అని. ఆహా, మరి ఇందాక నేను చెరువులో నాకు సహాయం చేయమంటే నువ్వు చేశావా? లేదు కదా, నేను కూడా నీకు సహాయం చెయ్యలేను అంది నీరు. తర్వాత మేక మంటను అడిగింది. మంట మంట, నువ్వు మండకుండా ఉండవా? నువ్వు మండకపోతే ఈ నీరు వేడెక్కకుండా ఉంటుంది, నాకు ఒళ్ళు కాలిపోయేలా ఉంది అంది. మంట, ఓహో, మరి ఇందాక నేను ఆరిపోయేలా ఉన్నాను, కొన్ని కొమ్మలు తోయమంటే తోయలేదుగా, నేను కూడా నీకు సహాయం చెయ్యలేను అంది మంట. తర్వాత గాలిని అడిగింది మేకపిల్ల. గాలి గాలి, నువ్వు వీచకుండా ఉండవా? నువ్వు వీచకపోతే మంట ఆరిపోతుంది, నీళ్లు వేడెక్కవు, నేను బతికిపోతాను, వీచకుండా ఉండవా అని అడిగింది. గాలి, ఓ, మరి ఇందాక ముళ్ళు గుచ్చుకుంటున్నాయన్నప్పుడు నువ్వు రాలేదు కదా, అయినా సరే నేను చాలా మంచిదాన్ని కాబట్టి నీకు సహాయం చేస్తున్నాను, ఇక మీదట నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు కూడా ఎవరికైనా సహాయం చెయ్యాలి, సరేనా అంటూ గాలి వీచడం ఆగిపోయింది. గాలి ఎప్పుడైతే లేదో మంట మండడం ఆగిపోయింది. మంట ఎప్పుడైతే లేదో నీరు వేడెక్కలేదు. అమ్మయ్య, చల్లటి నీళ్ళల్లో వాడెప్పుడు మూత తీస్తాడా అని ఎదురు చూస్తున్న మేకపిల్ల ఉడికిందో లేదో చూద్దామని వంటవాడు మూత తీయగానే చెంగుమని బయటకి దూకి టకటకా పారిపోయింది. తల్లి దగ్గరికి వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడు తల్లిని కాదనలేదు, ఇంకా దానికి చేతనైనంతలో అందరికీ సహాయం చేసింది. నేర్చుకున్నారా పిల్లలు మోరల్? మనం కూడా నలుగురికి ఎప్పుడు సహాయం చేయాలి, కానీ వాళ్ళు ఎప్పుడూ నాకు హెల్ప్ చేయలేదే అనకండి. మరి స్టార్ట్ మీరు చేయండి, తర్వాత మీకు కూడా హెల్ప్ చేసేవాళ్ళు దొరుకుతారు. సరేనా? స్టోరీ కంచికి చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.